నా దేవుడు అసమర్థుడు అయితే కదా, నా దేవుడు చేతగానుడు అయితే కదా, నా దేవుడు సహాయం చేయలేని వాడు అయితే కదా నేను ఈ అప్పులు అది ఇది అని చెత్త గురించి నేను దిగులు పడాలి. నాకు అవి ఉన్నాయని నా తండ్రికి తెలుసు, తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నాడు? చేస్తాడు. నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను అని ఒక్క మాట ఆయన ముందు పెట్టేసి నువ్వు ఆయన దృష్టి మీద, ఆయన కార్యాల మీద దృష్టి పెట్టు. ఆ మాట అన్నందుకైనా కనెక్ట్ అవుతాడు ఆయన. నా మీద ఇంత భరోసా ఉంచి నా బిడ్డ అవన్నీ నా తండ్రి డీల్ చేస్తాడు, తిడితే తిడతారు, తిట్లు తింటాను, అయినా సరే నేను ముందు నాకు ఆయన కార్యం ముఖ్యం అని ఎప్పుడైతే నీ మైండ్ని నీ విలువకు తగ్గట్టు నువ్వు డైవర్ట్ చేసుకుంటావో అప్పుడు ఇవన్నీ నీకు డీల్ అయిపోతాయి. అవి ఆయన చూసుకుంటాడు. అంత మాత్రం విశ్వాసం లేని వ్యక్తి నువ్వేం వ్యక్తివి, నువ్వేం భక్తుడివి, నువ్వేం విశ్వాసివి? అరే చిల్లర విషయాల కోసం అంత దిగులు పడతావా? చిల్లర సంగతుల కోసం అంత కంగారు పడతావా? నా దేవుడు ఏదో ఒక అద్భుతం చేసి ఎంతసేపు నిన్ను బయట ఇయటం ఆయనకే ఉన్న పెద్ద కొండలాంటి సమస్య. నీ సమస్య